ఈ ప్రపంచంలో అన్నింటికంటే అందమైనవి ఏంటి చెప్పండి? ఊహలు, కలలు. పగటి కలలు కంటూ ఊహల్లో తేలియాడిపోతే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా! ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఊహల్లోనే స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు, ఊహల్లోనే ఇటలీ వెళ్ళొచ్చు, ఊహల్లోనే ఎవరెస్ట్ ఎక్కొచ్చు, ఊహల్లోనే మంచు కొండల్లో విహరించవచ్చు, ఊహల్లోనే ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఐపీఎస్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు. నిజంగా ఊహలు చాలా అద్భుతమైనవి, చాలా అందంగా ఉంటాయి. మరి కాసేపు చెట్ల కింద కూర్చొని మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళినట్టుగా, మీకు ఇష్టమైన ఆఫీసర్ అయినట్టుగా మీరు ఊహించుకుంటే ఎంత అద్భుతంగా ఫీల్ అవుతారు. మరి కాసేపు ఊహలే, కాసేపు కలలే అంత అద్భుత ఫీలింగ్ని, అంత ఆనందాన్ని ఇచ్చినప్పుడు, నిజంగా వాటిని సాధించుకున్నప్పుడు, ఆ కలల్ని సాకారం చేసుకున్నప్పుడు, ఆ ఊహలన్నీ నిజమైనప్పుడు జీవితం ఇంకెంత అద్భుతంగా ఉంటుందే కదా! నిజానికి అప్పుడప్పుడు మన ఊహల్లో తేలియాడాలి. ఎందుకు అంటే మన ప్రేరణ కోసం. అప్పుడప్పుడు కలలు, పగటి కలలు కనైనా సరే ఆ కలల్ని ప్రేరణగా తీసుకొని ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి నిరంతరం కష్టపడాలి. ఎందుకు అంటే అవి కూడా మనకు ప్రేరణనే. కలలు కనడం ప్రేరణనే, ఊహల్లో విహరించడం ప్రేరణే. ఎంతవరకు అంటే కొద్దిసేపు మాత్రమే. కానీ జీవితాంతం ఊహల్లో తేలియాడుతూ, జీవితాంతం పగటి కలలు కంటూనే కూర్చుంటే జీవితం గడిచిపోతుంది. చర్మం మీద ముడతలు వస్తాయి, వెంట్రుకలు తెల్లబడతాయి, చేతిలో కర్ర వస్తుంది. లాస్ట్కి జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది. అంతకు మించి ఏమీ లేదు. నిజానికి అందరికీ తెలుసు మేము చదివితే ఏమైనా సాధిస్తాము అని. కష్టపడి ఏ మనిషి అయినా ఏదైనా సాధించవచ్చు అన్న దానికి మీకందరికీ ఎన్నో సక్సెస్ స్టోరీస్ తెలుసు. ఎంతమందో జీవిత చరిత్రలు మీకు తెలుసు. అన్నీ తెలుసు. కాకపోతే అన్నీ తెలుసు కానీ ఇది సాధించాలి, అది సాధించాలి అని అనుకుంటారు కానీ ఆ సాధించే క్రమంలో మీ అడుగులు ఊహల దగ్గరే ఆగిపోతున్నాయి. మీరు అనుకుంటారు నేను బాగా కష్టపడి చదవాలి, ఒక ఉద్యోగం సాధించాలి అని. కానీ కొంతమందికి పుస్తకం పట్టగానే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు అంటే కలలు కనడమే వాళ్ళకి ఇష్టం. నిద్రమత్తులో జీవితాన్నంతా వ్యర్థం చేసుకోవడమే వాళ్ళకి ఇష్టం. నిజానికి మీ లక్ష్యం, మీరు అనుకున్నటువంటి నెరవేర్చుకోవాలనుకున్నటువంటి కళ, మీరు ఎంచుకున్నటువంటి ఒక లక్ష్యం పులి తరిమినట్టుగా మిమ్మల్ని తరుముతుంటే మీకు నిద్ర వస్తుందా? అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కనండి. ఎలాంటి కలలు కనాలి అంటే ఆ కలలు గుర్తుకొస్తే మన కంటి మీద కునుకు కూడా రాని అని కలలు కనాలి అన్నాడు. కానీ మనకు మాత్రం కలలు కంటాము, పుస్తకం పట్టగానే కంటి నిండా కునికే వస్తుంది. కారణం ఏంటో తెలుసా? లక్ష్యం పట్ల చిత్తశుద్ధి లేకపోవడం, సీరియస్నెస్ లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం. లక్ష్యం మిమ్మల్ని తరమాలి, లక్ష్యం వెంట మీరు పరిగెత్తాలి. నిద్ర ఎందుకు వస్తుంది? నిద్ర వస్తే లేస్తూ నడుస్తూ అయినా చదువుతారు తప్ప నిద్రపోరు కదా. ఇంకొంతమంది ఉంటారు, పుస్తకం పట్టగానే స్నేహితులు గుర్తుకొస్తారు. అరే వీడికి ఫోన్ చేయాలి, అరే ఆమెకి ఫోన్ చేయాలి, ఇంకేవో గుర్తుకొస్తాయి. పుస్తకం పట్టగానే కాసేపట్లోనే మైండ్ అంతా డీవియేట్ అయిపోతుంది. రకరకాల ఆలోచనలు, చాటింగులు గుర్తుకొస్తాయి, సినిమాలు గుర్తుకొస్తాయి, షికార్లు గుర్తుకొస్తాయి. కాసేపైనా సరే ఏకాగ్రతగా పుస్తకం మీద మనసును లగ్నం చేయలేనప్పుడు మీరు అనుకున్నవి ఎలా సాధించగలుగుతారు? ఫ్రెండ్స్తో షికార్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో సినిమాలకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మనం ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. కానీ చదవడానికి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయం అన్నీ తెలుసు. ఉపన్యాసాల్లో వింటారు, పుస్తకాల్లో చదువుతారు, ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ వింటారు, అన్నీ తెలుసు. అయినా కూడా ఆదిలోనే తప్పు చేస్తారు. పుస్తకం పడతారు, వెంటనే మైండ్ డీవియేట్ అయిపోతుంది, రకరకాల డిస్ట్రాక్షన్స్. మళ్ళీ మీరే అంటారు, మేము బుక్ పట్టగానే రకరకాల ఆలోచనలు మమ్మల్ని వేధిస్తున్నాయి, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము, చదవలేకపోతున్నాము, నెగిటివ్ ఆలోచనలు. గుర్తుపెట్టుకోండి, మీరు ఆహ్వానిస్తేనే ఆలోచనలు మీ మైండ్లోకి వస్తాయి. మీరు కావాలనుకుంటేనే మీ చుట్టుముడతాయి, మీరు వద్దనుకుంటే మీరే తరిమేస్తారు. లక్ష్యం మిమ్మల్ని తరుముతున్నప్పుడు మీరు ఆలోచనల్ని తరమగలుగుతారు. అసలు లక్ష్యమే మిమ్మల్ని తరమనప్పుడు, లక్ష్యం వెంట మీరు పరిగెడుతున్నప్పుడు
ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా వాటిని నెట్టేసుకుంటూ ముందుకెళ్తారు. అసలు మీరు లక్ష్యం వెంటనే పరిగెత్తనప్పుడు ఇక ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టకేం చేస్తాయి? అన్నీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. కారణం ఏంటి అంటే మీరే కావాలని డిస్టర్బ్ అవుతారు కాబట్టి. మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? కావాలని మీరే డిస్టర్బ్ అవుతారు, కావాలని డిస్టర్బ్ అవుతారు అంతే. కానీ లాస్ట్కి ఏంటి అంటే కన్క్లూజన్ అన్నీ కూడా మైండ్ చదువుతుంటే ఎక్కడెక్కడో ఆలోచనలు పోతున్నాయి, ఏవేవో డిస్ట్రాక్షన్స్, ఏవేవో డీవియేషన్స్, అది ఇది అని మళ్ళీ కాకమ్మ కథలు చెప్తారు. నిజానికి లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి డీవియేషన్ ఎక్కడిది, ఇంకా డిస్ట్రాక్షన్స్ ఎక్కడివి? మీ మనసంతా సమయం దొరికితే లక్ష్యం మీద కేంద్రీకరించాలి అని మీరు కంకణం కట్టుకొని కూర్చుంటారు కదా, అవునా కదా? కాబట్టి ఈ కథలన్నీ ఎవరికి చెప్పకండి, మీకు మీరు కూడా చెప్పుకోకండి. ఇంకొంతమంది ఉంటారు, పుస్తకం పట్టగానే రకరకాల అనుమానాలు. వామ్మో నేను చదువుతానో లేదో, వామ్మో నేను సాధిస్తానో లేదో, ఇన్ని లక్షల మంది ఇన్ని వేల మంది ఉన్నారు, పోస్టులు తక్కువ ఉన్నాయి, నా దాకా ఉద్యోగం వస్తుందా? ఒకవేళ నేను ఫెయిల్యూర్ అవుతే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వామ్మో నేను చదవలేను. అన్ని అనుమానాలు వీరికే, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. ఏం కావాలనుకుంటున్నారో ఒక క్లారిటీ ఉండదు, క్లారిటీ ఉంటే నమ్మకం ఉండదు. రకరకాల అనుమానాలు, ఎంతసేపు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక నా వల్ల ఏమీ కాదు అని ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు. ఇక ఇలాంటి వాళ్ళు లక్ష్యాన్ని సాధించగలుగుతారా? లేదు కదా. అనుకున్న దాని మీద దృష్టి పెట్టి మీకేం కావాలనుకుంటున్నారో దాని మీదనే ఫోకస్ పెట్టి అది సాధించడానికి నిరంతరం కసిగా అంతే, ఇంకేమీ లేదు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతే ఎన్ని మెట్లైనా ఎక్కగలుగుతారు కదా. ఒక్కొక్క శిఖరాన్ని దాటుకుంటూ పోతే ఎన్ని శిఖరాలైనా దాటగలుగుతారు కదా. ఒక్కొక్క పేజీ చదువుకుంటూ పోతే ఎన్ని గ్రంథాలైనా చదవగలుగుతారు కదా. ఒక్కొక్క రోజు సద్వినియోగం చేసుకుంటూ పోతే ఎన్ని వారాలైనా ఎన్ని నెలలైనా సద్వినియోగం చేసుకుంటారు కదా. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలరు, సాధించగలరు కదా. మరి ఇన్ని తెలిసి ఎందుకు డీవియేట్ అవుతున్నారు? అంతలోనే ఎందుకు ఎగిసిపడుతున్నారు? అంతలోనే ఎందుకు నేలకు ఒరిగిపోతున్నారు? చిత్తశుద్ధి లేకపోవడం, లక్ష్యం పట్ల మీకు కసి లేకపోవడం, సాధించాలి అన్న తపన పైకి మాత్రమే ఉంది. అదే ఊహల్లో తేలిపొమ్మంటే, కలల్లో తేలిపొమ్మంటే మేము ముందుంటాము అంటారు. వాటిని నిజం చేసుకోమంటే మేము వెనుకుంటాము అంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడవచ్చు. ఈరోజు కాకపోతే మనం అనుకున్నది సాధించిన తర్వాత 24 గంటలు ఫోన్లో మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు. మనని అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఒక విజయం సాధించిన తర్వాత పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి. ఈరోజు మీ ఇంట్లో గొడవలు ఉండొచ్చు, పంచాయతీలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు. కానీ మీరంటూ ఒకటి సాధించాక ఇవన్నీ పారిపోతాయి. మీరు ఈరోజు ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కష్టపడడానికే టైం అంతా కేటాయించవచ్చు. ఈరోజు ఈ ఊర్లో మీరున్న ఊర్లో మీరు బయటికి వెళ్దామనుకున్నారు, షాపింగ్ వెళ్దామనుకున్నారు, సినిమాకి వెళ్దామనుకున్నారు. కానీ ఆ మనసును చంపుకొని ఆ సమయాన్ని మీరు ప్రిపరేషన్ కేటాయిస్తే మీరున్న ఊర్లో కాదు, మీరు విజయం సాధించిన తర్వాత దేశ నలుమూలల్లో ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు, వీలైతే విదేశాలకు కూడా వెళ్ళొచ్చు. ఒక్కసారి సక్సెస్ అయి చూడండి. జీవితం రుచి అంటేందో మీకు తెలుస్తుంది. సక్సెస్ అయ్యే అవకాశం ఉండి సాధించగలిగేటువంటి దాన్ని ఏమంటారు శక్తి ఉండి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకొని ఉసూరుమంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏముంది, పుట్టాము గిట్టాము అంతే. మీరు గెలవడం వలన మీ పరిస్థితులు మారతాయని మీకు తెలిసినప్పుడు, మీరు సక్సెస్ సాధిస్తే జీవితంలో మీరు ఆనందంగా ఉంటారు అన్న విషయం మీకు అర్థమైనప్పుడు, మీరు చదివితే కష్టపడితే సక్సెస్ సాధిస్తారు అన్న విషయం మీకు అర్థమైనప్పుడు, మీరు టైం వేస్ట్ చేసుకుంటే నష్టపోయేది మీరే అన్న విషయం మీకు అర్థమైనప్పుడు, మరి మీరెందుకు చదవట్లేరు? మీరెందుకు లక్ష్యంని కసిగా తీసుకోవట్లేరు? ఒక పిడికిలి బిగించి దాని వెంట మనం పరిగెత్తాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, లక్ష్యం వెంట మీరు పరిగెత్తండి, విజయాలు మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. ఒక్క 6 నెలలు మిమ్మల్ని మీరు మర్చిపోండి.
ఒక 3 నెలలు మిమ్మల్ని మీరు మర్చిపోండి. ఒక సంవత్సర కాలం మిమ్మల్ని మీరు మర్చిపోండి. ఆ తర్వాత ప్రపంచమంతా తలెత్తి మిమ్మల్ని చూసే స్థితికి మీరు చేరుకుంటారు. లేదు అంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని మర్చిపోయే పరిస్థితికి చేరుకుంటాం. కాబట్టి కొన్నాళ్ళు శ్రమించండి, హార్డ్ వర్క్ చేయండి, అనుకున్నది సాధించండి. మీ మైండ్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఏదైనా సరే మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఏ విషయం అయితే ఎలా అనుకుంటామో అలాంటి విజయాలే అలాంటి రిజల్టే మనకు వచ్చి చేరుతుంది. గెలుస్తాము అనుకుంటే గెలుస్తాము, ఓడిపోతాము అనుకుంటే ఓడిపోతాం. కాబట్టి గెలుస్తాము అన్న నమ్మకంతో మొదలుపెట్టండి, అదే నమ్మకంతో కొనసాగండి. చివరికి మీరు గెలిచి నిలబడతారు. మీరు గెలవడమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆదర్శంగా నిలబడతారు. కాబట్టి అన్నీ తెలిసి తప్పు చేయడం ఎందుకు? కాలం కరిగిపోతే మళ్ళీ తిరిగి రాదు అన్న విషయం కూడా మీకు తెలుసు కదా. కాబట్టి రియలైజ్ అవ్వండి. రియలైజేషన్కి మించినటువంటి సక్సెస్ లేదు. రీస్టార్ట్ మొదలుపెట్టండి. మళ్ళీ పోయింది ఏమీ లేదు. అంటే కొంత టైం వేస్ట్ అయి ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు తలుసుకుంటే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టగలరు. మీరు ఇప్పుడు తలుసుకుంటే ఏదైనా సాధించగలరు. ఏం పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి పొందగలరు. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా రియలైజ్ అవ్వండి. ఇప్పుడైనా సరే పరిగెత్తడం నేర్చుకోండి. ఎన్నాళ్ళు లేజీగా కూర్చుంటారు, ఎన్నాళ్ళు నిద్రలో మునిగిపోతారు, ఎన్నాళ్ళు అపనమ్మకంలో మునిగిపోతారు. కాబట్టి ఇకనైనా హుషారవ్వండి. కొన్నాళ్ళు కష్టపడండి, జీవితాంతం సుఖపడండి. మీకోసం ఒక సక్సెస్ ఎదురు చూస్తుంది, మీకోసం ఒక అవకాశం ఎదురు చూస్తుంది. దాన్ని అన్వేషించుకుంటూ వెళ్ళండి, దాన్ని ఒడిసి పట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.